ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందామా. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము తండ్రి నాయన ప్రభ నీ వాక్యం వినడానికి ప్రభ మా ఆత్మ శరీర ప్రాణము సమస్త వ్యక్తిత్వము నీ సన్నిధిలో సిద్ధపడే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మనం చాలా సందర్భాల్లో విదేశాలకు వెళ్ళాలన్నా, లేకపోతే ప్రయాణాలు చేయాలన్నా, లేకపోతే దూర ప్రాంతాలకి అలా వెకేషన్కి వెళ్ళాలన్నా ముందు నుంచి ఒక 10 రోజుల నుంచి చాలా సిద్ధపడిపోతూ ఉంటాం. అన్నీ ఉన్నాయా లేవా అని చూసుకుంటూ ఉంటాం, సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం, బట్టలు సర్దుకుంటూ ఉంటాం, మరి ఇంట్లో జాగ్రత్తలు చూసుకుంటూ ఉంటాం, అన్ని క్రమంగా ఉన్నాయా లేవా అని చాలా చాలా తొందరగా చేసేస్తూ ఉంటాం. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం నేను లేచినప్పుడు నా హృదయంలో ఒక స్వరం వినిపిస్తూ ఉంటుందండి. నా చెవులు ఆ స్వరాన్ని చాలా స్పష్టంగా వినగలుగుతున్నాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటది అంటే బీ ప్రిపేర్డ్ అంటున్నారండి. సిద్ధపడు అంటున్నారండి. వెంటనే మోకరించి ప్రభు సన్నిధిలో ఏ విధంగా సిద్ధపడాలన్న విషయాన్ని నేను ధ్యానించినప్పుడు కొన్ని అమూల్యమైన మాటలు దేవుడు నాకు వ్యక్తిగతంగా మాట్లాడి ఉన్నారు. కొన్ని వాక్య రూపంలో మీతో చెప్పమని కొన్ని ప్రేరణ నాకు కలిగించున్నారు. కాబట్టి ఈరోజు ప్రియులారా, మరి మనం సిద్ధపడి ఉన్నామా లేదా, సిద్ధపడినామా లేదా అన్న సంగతిని ఈరోజు మన వాక్య రూపంలో నేర్చుకుంటూ ఉంటాం. చూడండి, మనం చూసాం లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఇక్కడ దేవాది దేవుడని యేసు ప్రభువు వారు చెప్పి ఉన్నారు. చూడండి, ఆయన ఏమంటున్నారంటే, మీలో ఎవరైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించకు కావలసినది తమ వద్ద ఉన్నదో లేదో కూర్చొని మొదటిగా లెక్క చూచుకొనడా. ఒకవేళ అలా లెక్క చూచుకొనక ప్రారంభించినలా అది మధ్యలో ముగిసిపోయినప్పుడు అందరూ అతన్ని హేళన చెయ్యరా అని రాయబడి ఉందండి. అవును కదండి. ఇల్లు కట్టేటప్పుడు కూడా మనము అంతా కూడా ఎస్టిమేట్ వేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎస్టిమేట్ అయిన తర్వాత కూడా కింద మీరు చూసినట్లయితే ఎస్టిమేట్ అంతా అయిన తర్వాత మిస్లేనియస్ అని రాస్తూ ఉంటారు. అంటే ఇంకా అనుకోని అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్స్ అంటే అనుకోకుండా ఏమైనా ఎదురైతే ఏమో, ఒకవేళ మనం వేసిన లెక్కలు మరి రేట్లు అటు ఇటుగా మారిపోతే ఏమో, ఖర్చులు పెరిగిపోతాయేమో, మరి కావాల్సిన లేబర్ అంటే పని చేసేవారు అధికంగా కావాల్సి వచ్చేదేమో, లేకపోతే ఉన్న పళంగా ఒకటి అనుకొని ఇంకొకటి ఆశ కలిగి చేయాలేమో అని, అందుకని కింద అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్స్ అని కూడా ఒక 5% మరి 3% మొత్తానికి కలుపుకొని ఎస్టిమేట్ వేస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో. మరి అలాగే ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ఎలాగైతే మనం ఎస్టిమేట్ వేసుకొని ఎలాగైతే జాగ్రత్తగా మనం ప్లాన్గా చేసుకుంటామో, ఒకవేళ కట్టకుండా ఏదో గాల్లో లెక్కలు వేసేసి నాకు తారుమారు అయ్యేసరికి మధ్యలో ఆపివేయాల పరిస్థితి అయితే చాలా సందర్భాలు చాలా మంది అంటూ ఉంటారు కదండి. గోడల వరకు ఇల్లు లేచిందండి, పైన ఇంకా రూఫ్ వేయటానికి డబ్బులు చాలటం లేదు అంటారు కొంతమంది పునాదులు వేసి ఆపాల్సి వచ్చేసింది అంటారు. కొంతమంది పైన రూఫ్ వేసాం కానీ పెయింట్లకి, ఎలక్ట్రిసిటీకి, వైర్లకి డబ్బులు లేవండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే లెక్కలు వేయకుండా అంచనాకి ఎక్కువగా మరి ఖర్చు పెట్టి ఉండి వచ్చేవచ్చు. అట్లాంటి వాళ్ళని చూసి హేళన చేస్తూ ఉంటారు కదా. మరి మనము అన్నిటిలో లెక్కలే చేసుకుంటున్నప్పుడు మరి దేవాది దేవుడి సన్నిధిలో ఎలా సిద్ధపడి ఉండాలి, ఆత్మను ఎలా సిద్ధపరచి ఉండాలి, కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తున్నాడండి. ఎవరైతే ప్రిపేర్డ్గా లేరో, నా వ్యక్తిగత జీవితంలో నేను చెప్తున్నానండి, ప్రిపేర్డ్గా లేకపోతే, సిద్ధపడిగా లేకపోతే మనం చాలా చాలా ప్రమాదాల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ఈరోజు ప్రభు సేవకురాలుగా మీకు చెప్తూ ఉన్నాను. సిద్ధపడి ఉండండి. మొదటిగా ఎలా సిద్ధపడాలి, హౌ షుడ్ ఐ ప్రిపేర్ మై సెల్ఫ్, నేను ఎలా దేని వల్ల సిద్ధపడి ఉండాలంటే, మీకోసం మీరు వాక్యం చదివింపించాలనుకున్న ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు నేను రోజు చెప్తున్నాను. మరి మీ బైబిల్ చదువుతున్నారో లేదో, నేనైతే నమ్ముతున్నానండి మీరు చదువుతున్నారని. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో ఒక మాట ఇక్కడ రాయబడి ఉంటుంది. ఏమంటే చూడండి, 13వ వచనం మీకోసం చదివి నేను వినిపిస్తూ ఉన్నాను. మీరు
సిద్ధపడండి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మనం దేనికి సిద్ధపడాలంటే క్రీస్తులో బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములు ఎదుర్చుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. చూడండి, మనం పోరాడుతుంది శరీర దారులతో కాదు, మనం పోరాడుతుంది అపవాదితో. కాబట్టి ఈరోజు నువ్వు సిద్ధపడ్డావా? నీ ఆత్మను రక్షించుకోవడానికి, నీ శరీరాన్ని రక్షించుకోవడానికి, ఈ యాత్ర ముగించుకొని కళ్ళు తెరిచి పరలోకంలో నిత్య జీవంలో ఉండడానికి, మరి నువ్వు అపవాది తంత్రముల నుండి నీ ఆత్మ శరీరము కాపాడుకోవడానికి దేవుడిచ్చే కవచాన్ని ధరించావా లేదా? ఈరోజు సిద్ధపడ్డావా అని ప్రభు అడుగుతున్నాడండి. ఆలస్యం చేయక నువ్వు సిద్ధపడమని దేవుడు ఈరోజు మనకు చెప్తూ ఉన్నాడు. ఎలా సిద్ధపడాలంట చెప్తున్నాడు. చూడండి, ఏమేమి వేసుకోవాలో చెప్తున్నాడు. ఏలైనా మనం పోరాడేది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారగు లోక నాదులతోనూ ఆకాశ మండలి దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకు సమస్తము నేర్పరి వారై వీలుపడుటకు శక్తివంతములకు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించండి. ఆపద దినం వస్తుంది, ఆ దినం వస్తుంది కాబట్టి సిద్ధపడండి అని బైబిల్ మనకి నేర్పిస్తుందండి. దేవుడిచ్చు సర్వాంగ కవచం వేసుకోవాలంటే ఏలనగా మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని నీతిమైన మైమెరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసుతో జోడు తొడుక్కొని నిలబడుడి. ఇవియు కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాలం అన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణను శిరస్రావను దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మీరు ధరించుడు. చూడండి ఎన్ని ఉన్నాయండి. సర్వాంగ కవచం ధరించాలంటండి. మన ఆత్మను కాపాడుకోవడానికి, మన శరీరాన్ని కాపాడుకోవడానికి, మనకి ఎదురైన సవాళ్ళను కాపాడుకోవడానికి, దుష్టుడు అన్ని రకాలుగా మన గలిబిలి చేయడానికి, మన ఆత్మను దోచుకోవడానికి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మన స్వార్థపరులై అయిపోవాలండి. ఈ ఆత్మను ధరించుకోవడానికి, ఆత్మను దొంగలించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఎలాంటి ఉపద్రవాలు మన జీవితంలో తీసుకొచ్చేస్తాడంటే హఠాత్తుగా మన దేవుడు బిడ్డలమని కూడా మర్చిపోతూ ఉంటామండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏలనగా గర్జించు సింహములు ఎవరిని కబలించి వేయాలని సాతానుడు దివారాత్రులు పనిచేస్తున్నాడు. కాబట్టి మీరు ఈ యొక్క దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని దేవుడు మనకి చెప్తున్నాడు. మరి సిద్ధపడేది ఏ విధంగా సిద్ధపడాలంటే సామెతల క్రింద 6వ అధ్యాయంలో నాకు చాలా నచ్చిన మాటలు ఉన్నాయండి. సామెతల క్రింద 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో చూస్తే చీమలను చూసి నేర్చుకోండి. ఏంటంటే చీమలను చూసి నేర్చుకోండి. మనిషి కంటే 2 మెదళ్ళు ఉంటాయండి. చిన్న మెదడు, పెద్ద మెదడు ఉంటుందంట. చీమలకి ఒక చుక్కంత మెదడు ఉంటుందేమో పాపం. అయినా కూడా వేసవి కాలంలో ఆహారాన్ని అవి కూర్చుకుంటాయి. దానికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలని. చీమలను చూచి మీరు నేర్చుకోండి, సిద్ధపడండి. చూడండి, ఆపద వచ్చినప్పుడు భయపడి అప్పుడేం చేయాలని కంగారు పడటమే కాదండి. మనం జీవిస్తుంది అపవాది యొక్క తంత్రాలతో బలి అయిన మనుషుల మధ్యలో అని మనం తెలుసుకోవాలి. అంతేకాదు, మనం పోరాడుతుంది శరీర దారులతో కాదు అని నేను తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఎలా సిద్ధపడాలి అంట బైబిల్ మనకి చక్కటి మాట మనకు చెప్తుంది కదండి. ఆ గడియ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో మనకు తెలియదు. మత్తయి సువార్త 24 చదివితే, లూకా సువార్త 21 చదివితే ఆయన వచ్చే గడియ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి సిద్ధపడి ఉండండి. సిద్ధపడకుండా ఉంటే ఏమవుతుందంటే మనకు అందరికీ తెలిసిన మాటనే, మన బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యలు కదండి. పెళ్ళి కుమారుని చూడడానికి వాళ్ళందరూ కూడా దివిటీలు పట్టుకొని వచ్చారంటండి. 5 మాత్రం దివిటీలు పట్టుకొని వచ్చారు. 10 మంది దివిటీలు పట్టుకొని వచ్చారు. 5 మంది దివిటీలతో పాటు కూడా ఎక్స్ట్రా నూనెను తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఒకవేళ ఆలస్యం అయితే దీపం వెలుగుతూనే ఉండాలి. ప్రియులారా, ఈరోజు అనునిత్యం నీ దీపం వెలుగుతూ ఉందా?
నిత్యం నేను దీపం వెలుగుతుందా? ప్రభు వచ్చి లేదా పెళ్లి కుమారుడు వచ్చి నేను తీసుకెళ్ళేటప్పటికి నీ దీపం వెలిగి ఉందా? ఈరోజు ప్రశ్న మనం వేసుకుందాం. అక్కడ అవుతుందండి, నిద్ర వచ్చేసింది, ఆలస్యం అయిపోయింది, పడుకుండిపోయారు. అంతలోపల ఒక సమాచారం వచ్చింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడని. గబగబా లేసారండి. చూస్తే మరి ఆ యొక్క దీపాలు మరి ఆరిపోయే పరిస్థితి వచ్చేసరికి 5గురు వాళ్ళ దగ్గర ఉన్న నూనె వేసుకుంటూ ఉన్నప్పుడు ఈ 5గురు వచ్చి మాది కూడా ఆరిపోతుంది, మరి మీ నూనె కొంచెం ఇవ్వండి అంటే, మీకు మాకు సరిపోదేమో మరి, అమ్మవాడి దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి వచ్చేసరికి పెళ్లి కుమారుడు రావటము, వీళ్ళ 5గురిని తీసుకెళ్ళిపోవటము, తలిపేయటము అయిపోయింది. అయ్యయ్యో, మేము ఇంతసేపు ఉన్నాం, మేము కూడా నూనె తీసుకొని వచ్చాం, కాకపోతే నూనె అయిపోయింది, అందుకే కొనడానికి వెళ్ళామంటే అక్కడున్న వాక్యం ఏంటో తెలుసా? మీరెవరో నాకు తెలియదు కదా. ఈరోజు ప్రభు మనని చూసి తలుపు వేయకముందే, మీరెవరో నాకు తెలియదని చెప్పకముందే మనం సిద్ధపడదామండి. చీమల్ని చూసి జ్ఞానం తెచ్చుకొని సిద్ధపడదాం. అన్నిటినీ, ఆత్మ, శరీర, ప్రాణం సమస్తాన్ని మనము సిద్ధపరచుకొని ఈ రాత్రికే దేవుడు ప్రాణం అడిగితే హ్యాపీగా వెళ్ళిపోదామండి. దేవుడి యొక్క కృప మనకు దయచేయమని మరి ఈరోజు పేపర్ తీసుకొని ఏ విధంగా నేను సిద్ధపడాలి ప్రభా, ఏ విధంగా నేను సోమరిగా ఉన్నాను ప్రభా, నేర్చుకున్నాను ప్రార్థనలో, పరిశుద్ధతలో సోమరిగా ఉన్నావేమో, పాపంలో ఇంకా పోరాడుతూ ఉన్నావేమో, పాపాన్ని గెలిచి ఈరోజు దేవుడి యొక్క కృపలో ఉండడానికి ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. గడిచిన కాలం అంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము తండ్రి నాయన ప్రభా, నువ్వు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ గడియ ఎప్పుడో వస్తుందిలే అని చెప్పి చాలాసార్లు ప్రార్థన చేసుకోవాలని అయ్యా ప్రేరణ కలిగిన ప్రార్థన చేసుకోము తండ్రి ప్రభా. మంచి పనులు చేయాలని తెలిసిన చెయ్యం ప్రభా. బానిసత్వపు అలవాట్లలో ఉండిపోతాం ప్రభా. కోప ద్వేషాల్లో ప్రభా పెనుగులాడుతూ ఉంటాం తండ్రి. ఈరోజు ప్రభా సిద్ధపడి నీ రాకడ కోసం ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని చెయ్యమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకటి చెప్పనా? బీ ప్రిపేర్డ్. ఆమెన్.